హాయిగా కూర్చున్నామండి. ధ్యానులందరికీ ఆత్మపూర్వక నమస్కారములు. మీరు అనుకోకండి మేము చిన్నవాళ్ళు మీరు పెద్దవాళ్ళని. అందరి ఆత్మలో ఒకటే, కానీ అందరి ఆత్మలో భగవంతుడున్నాడు. అందరిలో ఉండే భగవంతుడే మనం చూడాలన్నమాట. అందుకని అందరికీ ఆత్మ నమస్కారాలు చెప్పుకోవాలన్నమాట. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చెప్పుకో, చిన్నవాడు పెద్ద వయసు బట్టి కాదు కదా, ఇది మన ఆత్మ. మనం ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకున్నాం. అలాగే హాయిగా కూర్చున్నాం. మనసులో ఏ ఆలోచన వద్దు. ఇది మనం హ్యాపీ ఎవర్ అనుకుందాం. హ్యాపీ ఎవర్, హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ప్రతి ఎవరు హ్యాపీయే. ప్రతి ఎవరు మనం లేచిన దగ్గర నుంచి హ్యాపీ ఎవరే, పడుకునేదాకా హ్యాపీ ఎవరే. అలాగే పడుకోవడం కూడా సుఖ నిద్రపోవాలి. లేవగానే హ్యాపీగా ముఖంతో లేవాలి. అలాగే ఇప్పుడు మనం అందరం కలిసి అందరం ఒక గ్రూపులో కూర్చున్నాం. చక్కగా హాయిగా కూర్చున్నాం. స్థిరస్కాసంలో కూర్చున్నాం. ఎవరు కళ్ళు తెరవద్దు. ముందుగా మన గురువు గారు, విశ్వగురువు, పరమ గురువు, విశిష్ట గురువు, విశేష గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి గారు అనేక ఆత్మకోటి నమస్కారాలు చెప్పుకుంటూ, అలాగే వారి ధర్మపత్ని సహధర్మచారిణి స్వర్ణమాల పత్రి మేడం గారికి కూడా అనేక కోట్ల ఆత్మనమం చెప్పుకుంటూ, ధన్యవాదాలు చెప్పుకుంటూ, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, వారి యొక్క చైతన్యం మనకు కోరుకుంటూ, మనమందరం కూడా వారి చైతన్యాన్ని కోరుకుంటూ, వారి ఆశీర్వాదాన్ని కోరుకుంటూ ధ్యానంలో కూర్చున్నాం. హాయిగా కూర్చున్నాం. కాళ్ళు మడుచుకుని చేతుల్లో పేడల్లో వేడి పెట్టుకుని కళ్ళు మూసుకొని కూర్చున్నాం. ఎందుకంటే మన ఈ టైం మంది. హ్యాపీగా కూర్చున్నాం, హాయిగా ఉందాం. మనం ప్రతిరోజు ఎన్నో పుస్తకాలు చదువుతున్నారు మీరందరూ. ఎంతో జ్ఞానం సంపాదించుకుంటున్నాం. ఆ జ్ఞానాన్ని అంతటినీ మనం ఈ ధ్యానంలో పెట్టండి. ఎంతో మంది గురువులు మనకి ఎన్నో చెప్తున్నారు, ఎన్నో సందేశాలు ఇస్తున్నారు. ఆ సందేశాన్ని గుర్తు తెచ్చుకోండి. సీతాయానం చదివాం, సీతమ్మ గురించి నేర్చుకున్నాం, శ్రీరాముని గురించి నేర్చుకున్నాం. సీతమ్మ ఎంత ధ్యానం చేసి ఎంతమందిని సేవ చేసి తెలుసుకున్నాం. ఆ సీతమ్మ తల్లికి, ఆ శ్రీరామచంద్రుడికి హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకున్నాం మాస్టర్స్. ఆ తర్వాత ఇప్పుడు మనం శారదామాయి గురించి తెలుసుకుంటున్నాం. రామకృష్ణ పరమహంసం గురించి తెలుసుకున్నాం. అలాగే శారదామాయిని గురించి తెలుసుకున్నాం. రామకృష్ణ పరమహంస గురువు తోతాపురి, రామకృష్ణ శిష్యుడు వివేకానందుడు, అమ్మ శారదామాయి, ఎంతమందో శిష్యులు ఉన్నారు. మనం అందరం ప్రతిరోజు చదువుకుంటున్నాం. విస్తారంగా ఉన్నారు శిష్యులు. అమ్మ ఎందరికో సేవ చేసింది. ఆమె పెళ్లి దగ్గర నుంచి చివరికి తన ప్రాణత్యాగం చేసే వరకు సేవ చేస్తూనే ఉన్నారు. అది ఎలాంటి సేవ? నిస్వార్థ సేవ. అలాంటి గురుదేవులందరినీ మనసారా స్మరించుకోవాల్సిన బాధ్యత ఉంది మనకి. అలాగే మనకు విద్య నేర్పిన గురువులు ఎంతమందో ఉన్నారు. ఆధ్యాత్మిక విద్యను గురించి తెలిపిన మహానుభావులు ఎందరో ఉన్నారు. వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకోండి. హాయిగా కూర్చున్నాం. ఏమాత్రం కళ్ళు తెరవద్దు.
హాయిగా కూర్చున్నాం. మీ లోపలికి మీరు వెళ్ళిపోండి. రెండు కళ్ళ మధ్యలో కనుగుడ్లు పెట్టుకుని దృష్టి కంప్లీట్ గా ఆజ్ఞాచక్రం మీద పెట్టి మీరు పైకి చూడండి. అంటే తల పైకి ఎత్తండి, కళ్ళు తెరవకుండా చూడండి. చక్కటి వెలుగు కనపడుతుంది. మీ లోపలికి వెళ్ళిపోండి, ఇంకా లోపలికి వెళ్ళిపోండి, ఇంకా పైకి వెళ్ళిపోండి. హాయిగా వెళ్ళిపోతున్నాం. రేగులు తెస్తున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు జబ్బలు తెలిసాక హాయిగా కూర్చున్నాం. ఈ ఆలోచన వద్దు, కేవలము శ్వాస మీద ధ్యాస. మన లోపలికి వచ్చే శ్వాస, మన బయటికి లోపల నుంచి బయటకు వెళ్ళే శ్వాస మాత్రమే గమనించండి. శ్వాసను గమనిస్తున్నామంటే ఆలోచన రాదు. మీరు శ్వాసను గమనించకపోతే ఆలోచన వచ్చేస్తాయి. మీరు శ్వాసను గమనిస్తూ ఉంటే మీకు దోమ చీమ పుట్టదండి. అంటే కేవలము దృష్టి మీరు శ్వాస మీదే పెడితే ఆ శ్వాసే చూసుకుంటుంది మీ బాగోగులన్నీ. కృష్ణ ఏమంటాడు? అనన్య చింతయంతో మాం పరిపాస్తే తేషాం నిత్యా విక్తానం యోగక్షేమం వహామ్యహం. అంటే మీరంతా నా మీదే దృష్టి పెట్టండి. అనన్య చింతయంతో మా, ఎప్పుడు కృష్ణనామని పెట్టుకోండి. ఎప్పుడు మీరు తెలుసు నా చింతలోనే ఉంటే నేను మీ బాగోగులన్నీ నేనే చూస్తాను. నీ మంచి చెడులన్నీ నేను చూస్తాను. ఇంకేం కావాలండి? అంత హామీ ఇస్తాడు ఆయన. ఇంకా మనకెందుకు? ఏది పట్టించుకోకర్లా, ఎప్పుడు ఆయన చింతనలో ఉండండి. ఎలా ఉండాలి ఆయన చింతనలో? చక్కటి ధ్యానంలో ఆ శ్వాస మీద ధ్యాస. ఆ శ్వాస ఎక్కడి నుంచి వస్తుంది? ఆ శ్వాసలోనే ఉంది కృష్ణనామం, ఆ ధ్యాసలోనే ఉంది కృష్ణనామం. కృష్ణ అంటే కృష్ణుడే అక్కర్లా, మీ ఇష్ట దైవం ఎవరైనా సరే, జీసస్ కానివ్వండి, అల్లా కానివ్వండి, రాముడు కానివ్వండి, కృష్ణుడు కానివ్వండి, బాబా కాని, ఎవరైనా సరే ఆ శ్వాసలో పెట్టండి, ధ్యానించండి. ధ్యానించగా తప్పకుండా ఒకరోజు మీకు ఆ ధ్యాన స్థితిలో ఆనందం వస్తుంది. ఆనందమే పరమానందం, ఆత్మానందం, శాశ్వతానందం. ఒకసారి ఆనందం వస్తే అది పోదండి. అలాంటి ఆనందం కావాలి. వచ్చిపోయే ఆనందంతో మనకేం లాభం? మనకు శాశ్వతానందం కావాలి.
రోజు పుస్తకాలు చదివినంత మాత్రం లాభం లేదమ్మా. ఆ పుస్తకంలో ఏం గ్రహించామో అది పట్టుకున్నాం. రామకృష్ణ పరమహంస ఏం చెప్పారు, అమ్మ శారదామ్మ ఏం చెప్పింది గుర్తుంచుకున్నాం. రామకృష్ణ వారు కేవలం ధ్యానం 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 చేసి అమ్మను పట్టుకున్నారు, కాళికామాయని పట్టుకున్నారు. ఎంతసేపు కాళికామాయని పూజిస్తూ 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 ఆయన తానే అమ్మనుకుని తన్ను పూజించుకునేవాట. అమ్మా నేను ఒకటే అను. కొన్ని రోజులు అమ్మా నేను ఒకటే, అమ్మ ఒకటే నేను ఒకటే, వేరు కాదు, అమ్మా నేను ఒకటే అనుకుని పూజించుకున్నాడు. అప్పుడు ఆయన గురువు వచ్చాడు, తోతాపురి. రామకృష్ణ నువ్వు తప్పు చేస్తున్నావు అన్నాడు. అదేంటి, అమ్మా నేను ఒకటే, ఇంకా తప్పేంటి, లేదు నువ్వు అమ్మ అయిపోవాలి, అమ్మ వేరు నువ్వు వేరు కాదు, నువ్వే అమ్మ అయిపోవాలి, అమ్మను ఛేదించుకో. నా వల్ల కాదు, అదే నువ్వు దగ్గరికి వచ్చావు కానీ అమ్మను ఛేదించుకోలేవు. చాలా రోజులు అమ్మని రామకృష్ణ గారు అమ్మను ఎలా ఛేదిస్తాను, అమ్మను ఎలా ఛేదిస్తాను. తోతాపురి గురువు చెప్పాడు, నేను చెప్తున్నాను అమ్మను ఛేదించుకుని వెళ్ళిపో లోపలికి, అమ్మ లోపలికి వెళ్ళిపో, నువ్వు వేరు అమ్మ వేరు కాదు, నువ్వే అమ్మ అని తోతాపురి గురువు కదా చెప్పగా 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 రామకృష్ణ వెళ్ళిపోయారు, అమ్మ అయిపోయారు. అంతకుముందు గురువు చెప్పకముందు ధ్యానం చేసి 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 అమ్మను పూజిస్తా, నేను అమ్మ ఒకటే లేని తను పూజించుకుంటున్నాడు. నువ్వు అట్లా కాదు, అక్కడ అమ్మ ఉందనుకుంటున్నావు, అక్కడ అమ్మ ఇక్కడ నేను ఉన్నావు, లేదు లేదు, అమ్మ అయిపోవాలి, నువ్వే, నువ్వు లేవు, ఇంకా నువ్వెక్కడున్నావు, అమ్మను ఛేదించుకుని వెళ్ళిపో. తోతాపురి చెప్పగానే ప్రయత్నించి ప్రయత్నించి వెళ్ళిపోయాడు. అంతే, అమ్మ చేతిలో వెళ్ళిపోయాడు, అమ్మ అయిపోయాడు. అలా సేవించాడు అమ్మని ధ్యానంలో. కానీ అమ్మ అలా చేయలే, శారదామ్మ అమ్మ అలా చేయలే. అమ్మ సేవ మార్గం పట్టుకున్నారు, ప్రతి ఒక్కరిని సేవించారు. జ్ఞానం మనం తెలుసుకుంటే సరిపోదు, అందరికీ జ్ఞాన సంపదని బాగా పంచిపెట్టాలి. ప్రతి పేదవాడిని నావాడిగా చూసుకోవాలి. అందరిలోనూ ఉన్న చైతన్యం ఒకటే, ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు, ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. మన పత్రిజీ ఎక్కువ చెప్పేవారు, నో కామెంట్, నో క్రిటిసిజం. ఎవరిని విమర్శించడానికి లేదు అసలు. మనం విమర్శిస్తున్నాడు అంటే అజ్ఞానం, తక్కువ చేసుకుంటున్నావు అంటే అజ్ఞానం, ఎక్కువ చేసుకున్నా అజ్ఞానం. ఈ సృష్టిలో ఎవరికి భగవంతుడు ఎదురుగుండా ఎవరికి ఎక్కువ లేదు, తక్కువ లేదు, అందరూ సమానమే. సూర్యుడు చూడండి, సూర్యుడు ఎండ ఇస్తే కొంతమందికి ఇచ్చి కొంతమంది ఇవ్వకుండా ఉంటున్నాడా? పవిత్ర మీద పుష్పం మీద అదే ఎండ, అసిద్ధ మీద అదే ఎండ. పంచభూతాలన్నీ అంతే, మనం కళ్ళు ఎదురుగుండా చూస్తున్నాం. అలాగే మనం కూడా, మనలో మనం శరీరమే పంచభూతాత్మం, స్వయంభూ దేవాలయం. అది తెలుసుకుని మనం కూడా ప్రతి ఒక్కరికి సేవ చేయాలి. ఈ సందర్భంగా ఒక చిన్న కథ చెప్పుకున్నాం.
ఓ రోజు ఒక దేవాలయం దగ్గర ఒక స్త్రీ అడుక్కుంటుందట, ఆహారం కోసం అడుక్కుంటాను. అక్కడ ఒక మహర్షి చూశాడు ఆమె. ఆ మహర్షికి ఆమె ఎవరో తెలుసు అంతకుముందు, అక్కడే చాలా కాలం నుంచి ఉండే మహర్షి అతను. చూసి ఈమెని, ఏంటబ్బా ఈమె ఎందుకు ఇలా యాచగ్రస్త స్థితిలోకి వచ్చేసింది, అడుక్కునే స్థితికి వచ్చేసింది ఎందుకని బా అని చెప్పి ఒక ఆలోచన వచ్చినట్టు. అమ్మ మీరేంటి తల్లి ఇలా వచ్చారు అని అడిగేశాడు ఆమెని. ఆమెకి తెలుసు ఆయన ఎవరు. స్వామి మీకు తెలుసు కదా, నా భర్త చనిపోయాడు, నా కొడుకు ఉద్యోగానికి వెళ్ళిపోయాడు, దూరదేశాలకు వెళ్ళాడు, వెళ్ళేటప్పుడు కొంత డబ్బు ఇచ్చి వెళ్ళాడు, అది ఇప్పుడు దాకా తిన్నాను, ఇంకా ఏజ్ వచ్చింది, నాకు వయసు వచ్చేసింది, నేనేం పని చేయలేకపోతున్నాను, అందుకని ఈ కుడి మెట్ల మీద కూర్చుంటే ఎవరన్నా ఇంత ఆహారం పెడితే తినేసి పడుకుంటాను వెళ్ళి. సరే అమ్మా, మరి నీ కొడుకు ఉద్యోగానికి వెళ్ళాడు కదా, ఏం డబ్బులు పంపించట్లేదా అని అడిగాడు. బాబు నా కొడుకు వెళ్ళి 8 నెలలు అయింది, 8 నెలల నుంచి 8 కాగితాలు పంపించాడు, రంగు కాగితాలు. నాకా చదువు రాదు, ఆ కాగితాలను మా అబ్బాయి పంపించాడని కానీ వాటిని ముద్దు పెట్టుకుని ఆ గోడకి, నా రూమ్లోనే గోడకు అతికిచ్చి పెట్టుకున్నాను. అలాగా అని ఒక రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఏంటమ్మా నీ కొడుకు పంపించిన రంగు కాగితాలు ఏవి అంటే, ఇదిగో బాబు అని చూపించినట్టు. 1 2 3 4 5 6 7 8 కాగితాలు కూడా చెక్కులంట. ఒక్కొక్క చెక్కు 50,000 చేస్తుంది. అంటే ఎంతండి, 4 లక్షలు ఉన్నాయి ఆమె దగ్గర. కానీ అడుక్కుంటుంది. ఆయన చెప్పాడు, అమ్మా ఇది రంగు కాగితాలు కాదు, దీని విలువ ఎంత అని చెప్పాడు. ఆమె ఆశ్చర్యపోయింది. అయితే ఈ కథలాగే మనం చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం, మనం ఎందుకు చేస్తున్నాం, మనం అడుక్కోవట్లేదు అంటున్నారు కదా. చూడండి, మనకు భగవంతుని అందించినటువంటి భగవద్గీత ఉంది. ఆ భగవద్గీతతో ప్రతి సమస్య తీరిపోతుంది. నేను చెప్పడం కాదు, మహాత్మా గాంధీ చెప్తాడు, భగవద్గీత నాకు తల్లి వంటిది, ఇప్పుడైనా ఏదైనా సమస్య వస్తే బుక్ ఓపెన్ చేస్తాను, అప్పుడే నా సమస్యకు సమాధానం దొరుకుతుంది అన్నాడు. వాడి మహా అద్భుతమైన గ్రంథం మన భగవద్గీత. అలాంటి భగవద్గీతను మనం ఏం చేస్తున్నాం రోజు? అందరిండల్లోనూ ఉంది భగవద్గీత, ఇల్లు లేదు, నో డౌట్. భారతీయులందరి దగ్గర భగవద్గీత ఉంటుంది. భారతీయులు కాదు, చాలా దేశాల్లో, విదేశాల్లో కూడా భగవద్గీత ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం, భగవద్గీతను తీసి చక్కగా అట్ట వేసి పసుపు రాసి బొట్టు పెట్టి భగవంతుడి పెట్టి దండం పెట్టుకుని పువ్వు పెట్టి పూజ చేసి లభిస్తాం. ఎప్పుడో గురు పౌర్ణమి నాడు, ఇంకో మంచి రోజుల్లోనూ కృష్ణాష్టమి నాడు ఎప్పుడో తీస్తాము, 2 పేజీలు చదువుతాం, మళ్ళీ అటక మీద పెట్టేస్తాం. మన ఇంట్లో ఏమీ లేదు, అది లేదు, ఇది లేదు, ఆ సమస్య వచ్చింది, ఈ సమస్య వచ్చింది అంటాం. ఎలా తీరుతాయి మరి సమస్యలు? భగవద్గీత నిత్య పారాయణ గ్రంథం. పారాయణం కాదు, నిత్య నియమావళి. ప్రత్యం ఏది చదువుతామో అది ఆచరించాలి. గుడ్డెద్దు స్థలంలో పడ్డట్టు ఊరికే అలా చదువుకుంటూ వెళ్ళటం కాదు. ప్రతి శ్లోకంలో ఉన్న ప్రతి అర్థం, ప్రతి పదానికి అర్థం, ఆ అర్థం అమోఘమైన అర్థం, అది మన జీవితానికి పనికొచ్చే పరమార్థం ఉంది అందులో. కానీ ఎంతమంది చదువుతున్నామో భగవద్గీతను? తల కింద పెట్టి పడుకునేవాడు కొంతమంది, రోజు దండం పెట్టుకుని పడుకుని వెళ్ళేవాడు కొంతమంది. కానీ ప్రతిరోజు భగవద్గీతని ఎంత బిజీ అయినా ఒక అధ్యాయం కానీ
సగం అధ్యాయం కానీ, కేవలం 5 శ్లోకాలు కానీ, కేవలం ఒక శ్లోకం కానీ, కేవలం ఒక పాదం కానీ చదివితే నీ జీవితమే మారిపోతుంది అని నేను చెప్పడం కాదు, పెద్దలు చెప్పిన మాట, గురువులు చెప్పిన మాట, మన పత్రిజీ గారు చెప్పిన మాట. మనం అనుకుంటాం ఆవిడెవరో మెట్ల మీద అడుక్కుంటూ వెళ్ళింది, మనం అలాగే అడుక్కుంటాం, ఇంట్లో పెట్టుకుని అడుక్కుంటున్నాం. ఆమె చదువు రాందేని అనుకున్నాం, మనకు చదువు వచ్చే ఏం ప్రయోజనం? ఆ విధంగా మన లోపల ఉన్నటువంటి ఆ చీకట్లో నుంచి బయటికి వద్దాం, వెలుగులోకి వద్దాం. ఆ చీకటి నుంచి వెలుగులోకి రావడమే జ్ఞానం. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. అంటే దీనికి అర్థం ఏంటండి? అసత్ అంటే అన్ట్రూత్. కమ్ టు ద అసత్తు నుంచి సత్తులోకి రండి. కమ్ టు ద అన్ట్రూత్ టు ద ట్రూత్. అసత్యం నుండి సత్యంలోకి రండి. తమసోమ జ్యోతిర్గమయ. తమస్సు అంటే డార్క్నెస్, ఇగ్నరెన్స్. తమస్సు నుండి వెలుగులోకి రండి. కమ్ టు ద ఇగ్నరెన్స్, టు ద నాలెడ్జ్. వీఆర్ ఆల్ ఇన్ దట్ ఇగ్నరెన్స్. ఇగ్నరెన్స్ అనే అజ్ఞానంలో ఉన్నాం. కమ్ టు ద నాలెడ్జ్ అనే జ్ఞానంలోకి రండి. మృత్యువర్మ అమృతంగమయ. మృత్యు అమృతత్వం చేసుకున్నాం, మృత్యువు లేకుండా చేసుకున్నాం. శ్లోకం అందరూ బై హార్ట్ చేస్తారు. ఆ శ్లోకంలో ఉన్న అర్థాన్ని తెలుసుకోవాలి. ఒకసారి నేను పనిచేసే స్కూల్లో క్రిస్టియన్స్ అంతా ఎగబడ్డారు, మీరు రోజు హిందూ ప్రార్థన చేస్తున్నారండి. అప్పుడు అన్నా, నేను మా హెడ్ మాస్టర్తో అన్నాను, సార్ వాడు హిందూ ప్రార్థన అనుకుంటున్నారు, దీన్ని వివరించండి, ఇక్కడ హిందూ మతం గురించి ఏమన్నా ఒక మాట ఉందా అని వివరించితే అప్పుడు తెలిసింది. అంటూ ట్రూత్ అన్నాం, ఫ్రమ్ ఇగ్నరెన్స్ టు నాలెడ్జ్ అన్నాం, ఫ్రమ్ డెత్ టు ద అమృతత్వం అన్నాం, ఎటర్నల్ లైఫ్, డెత్ టు ద ఎటర్నల్ లైఫ్. ఇక్కడ ఎక్కడ ఉండాలి చెప్పండి? హిందుత్వం ఎక్కడుంది? క్రిస్టియానిటీ ఎక్కడుంది? ఇస్లామిక్ ఎక్కడ? ఏది లేదు. సర్వమానసమానత్వం. ఆత్మ అందరికీ ఒకటే. ఎవరి ఆత్మలోనూ క్రిస్టియన్ ఆత్మ, హిందూ ఆత్మ, అల్లా ఆత్మ అని ఉండదు. సర్వాత్మ సర్వభూతానాం మమాత్మ సర్వభూతానాం. ఎవరు కళ్ళు తెరవద్దు, హాయిగా కూర్చున్నాం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనం. సృష్టిలో ఎందరో గురువులు ఉన్నారు మనకి. దత్తాత్రేయుల వారికి 24 గురువులు ఉన్నారని చెప్పేవారు. ఆయనకు ఒక పాము, ఒక
గురువు అనేవారు. ఒకసారి అవసరంలో చెప్తాను నేను. ఒక కీటకమైన గురువు అనేవారు, ఒక కపోతమైన గురువు అనేవారు. ఆ విధంగా 24 గురువుల గురించి చెప్పేవారు ఎప్పుడైనా. ఇంకొకసారి క్లాస్లో నేను చెప్తాను. అలాగే ప్రతి ఒక్కరి దగ్గర మనం తెలుసుకోవాలి. అంతేగాని వీడేం చెప్తాడులే, వాడేం చెప్తాడులే అనుకోకూడదు. ఒక్కోసారి భాష సరిగ్గా ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను కూడా వయసు వల్ల నా భాష కూడా సరిగ్గా ఉండకపోవచ్చు. భాషను పట్టించుకోకండి, అందులోని అంతరార్థాన్ని పట్టించుకుందాం. మిత్రులారా, తపన నేను ఏం చెప్తున్నారు, నేను నేర్చుకోవాలి. నా ఆత్మ ఉన్నతి కోసం ఏం చెప్తున్నారో చూసుకోవాలి. హాయిగా ధ్యానంలో కూర్చున్నా, హాయిగా నా ధ్యానంలో నేను కూర్చుంటా, నా ఆత్మలో నేను చరిస్తా, నన్ను నేను తెలుసుకుంటా, నాకు ఆత్మజ్ఞానం కావాలి అనే తపన ఉంటే ఆ తపన మిమ్మల్ని తీసుకెళ్ళిపోతుంది. ఎక్కడ జ్ఞానం చెప్తున్నారో అక్కడికి వెళ్ళిపోతుంది, పరిగెత్తుతూ ఉంది. అవకాశం వచ్చేస్తుంది మీ దగ్గరికి, మిమ్మల్ని పిలుసుకెళ్తుంది. ఎవ్వరు కళ్ళు తెరవద్దు, హాయిగా కూర్చున్నాం. ఒక జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు, జీవిత భాగస్వామికి ధన్యవాదాలు, మన కడుపున పుట్టిన బిడ్డలకు ధన్యవాదాలు, మన సోదర సోదరీమణులకు ధన్యవాదాలు, మన బంధువులకు ధన్యవాదాలు, మన ఇరుగు పొరుగు వారికి ధన్యవాదాలు, మన దేశానికి ధన్యవాదాలు, ఈ విశ్వానికి ధన్యవాదాలు, మన సహకరించిన మన శరీరానికి ధన్యవాదాలు, మన కుటుంబానికి ధన్యవాదాలు. ఎందరో మహానుభావులు, ఎన్లైటెండ్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున గుర్తు తెచ్చుకుని ధన్యవాదాలు చెప్పుకుంటూ 2 చేతులు కళ్ళ మీద పెట్టుకోండి. Five, 4, 3, 2, 1, 0. మెల్లగా కళ్ళు తెరుస్తూ మూస్తూ తెరుస్తూ మెల్లగా ఓపెన్ చేసుకోండి. చిరునవ్వుతో ఓపెన్ చేసుకోండి. కరాగ్రే వస్తే లక్ష్మి, కర్మధ్యే సరస్వతి, కరమూలే స్థితవు గౌరి, ప్రభాతే కరదర్శనం అనుకుంటూ చిరునవ్వుతూ అరచేతులు చూసుకుని క్లాప్ టు ఎవ్రీబడి. అందరు గురువులకి నమస్కారం చెప్పుకున్నాం. మా అందరికి నమస్కారం. థ్యాంక్ యూ.